హాయ్ అండి అందరికీ. నేను మీ సుజాత భద్రం. ఇది నిన్నటి వీడియో అండి. నిన్న మా ఊర్లో తిరునాళ్ళు అయితే వెళ్దామని చెప్పి బయలుదేరి వెళ్ళామండి గుడికి. మా ఊరంటే మా అత్తగారి ఊర్లో, మేము ఉండే దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. నైట్ 8:30 అప్పుడు స్టార్ట్ అయ్యాము. చినుకులు వస్తున్నాయి అని చెప్పి వెళ్దామా వద్దా అన్నట్టుగా బయలుదేరామన్నమాట. ఎట్లయితే గుడికైతే వచ్చామండి. చూడండి మా గుడి, మా ఊర్లో గుడి చూడండి. లైటింగ్ చేశారు, మంచిగా డెకరేషన్ అయితే బాగా చేశారు. అక్కడ దారిలో మాకు గుడి గంట కనపడిందండి. గంట కొట్టేసి ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి ప్రదక్షిణకి వెళ్తున్నాం అనమాట. ఇది గుడి ఎంట్రన్స్ మీకు చూపిద్దామని చెప్పి నేను మళ్ళీ వెనక్కి వచ్చి అది వీడియో తీయమని చెప్పాను అనమాట. పండు వీడియో తీస్తుంది, అమ్మో నేను నడుస్తున్నాం అనమాట. ఇది ఎంట్రన్స్ అండి. ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని ప్రదక్షిణ చేయడానికని వెళ్తున్నాం అనమాట. వెనకాల ఆంజనేయ స్వామి అని ఇంకా వేరే దేవుళ్ళు ఉన్నాయండి, చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి గుడి చుట్టూ అనమాట. ఇదివరకు వేరే ఉండేదండి ఎంట్రన్స్, ఇప్పుడు తూర్పు ముఖం ఉంది. ఇదివరకు పడమట ఉండేది, ఇప్పుడు ఎంట్రన్స్ మార్చారంటే అప్పుడు కిందికి ఉండేది గుడి, ఇప్పుడు మేరు పోసి దాన్ని గుడి పైకి కట్టారు మంచిగా. ఇప్పుడైతే గుడి అందంగా ఉందండి. ఇదివరకు నా చిన్నప్పుడైతే చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు బాగా పెద్దగా కట్టారనమాట. మా అత్తగారు ఊరు అమ్మగారు ఊరు దగ్గరే అనమాట. అందుకనే చిన్నప్పటి నుంచి తెలుసు మాకు. మా ఊరు తిరునాళ్ళు వస్తుందంటే మంచిగా హుషారుగా ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరు పెద్దగా జనాలు రావట్లేదండి. నిన్నైతే ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు. కానీ ఈ గుడి కట్టి 120 సంవత్సరాలు అవుతుందంట. దేవుడు మాత్రం మంచిగా పవర్ఫుల్లే. ఏమన్నా మనం అనుకుంటే మొక్కులు కోరుకున్నామంటే ఇవి తీరుతాయి అనమాట. మేము గుడిలో దర్శనం కోసమని క్యూలో నుంచున్నాము. లోపలికి వచ్చాము. సత్యనారాయణ స్వామి అండి. స్వామివారిని బాగా తీయడానికి కుదరలేదు, అక్కడ జనాలు ఉన్నారని ఇక అట్లా మామూలుగా తీసామన్నమాట. ఇవి ఊరేగింపుకు వెళ్తాయి కదా ఆ విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు అంటారుగా, అవి అన్నమాట ఆ పక్కన ఉన్నవి. ఇంక మేము ప్రసాదం తీసుకొని మండపంలో కొంతసేపు కూర్చుందాం అని చెప్పి గుడి లోపలికి వెళ్ళి కాసేపు కూర్చొని ఇంక మళ్ళీ రిటర్న్ అయ్యామండి. గుడి వెనకమాల కళ్యాణం చేస్తారు. ఒకసారి చూసి వెళ్దామని చెప్పి వెళ్తే అక్కడ మా పిన్ని బాబాయ్ కలిశారు. ప్రసాదం పెడుతుంటే తీసుకొని ఇంక అందరం మేము కూడా తిన్నాము. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఏదో కట్టారు, నెట్ లాంటిది ఆడుకుంటున్నారు. ఇక్కడే కళ్యాణం చేస్తారండి. కళ్యాణం చేసే వాళ్ళంతా రెడీగా ఉన్నారనమాట. మా ఊరోళ్ళంతా, మా బజార్ వాళ్ళంతా కలిశారనమాట. అక్కడ వాళ్ళతో పాటు ఊరికనే సరదాగా కాసేపు వీడియో తీసుకున్నాం. వీళ్ళు మా పిల్లలు ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ అనమాట. వాళ్ళతో కూడా సరదాగా చిన్నగా అలా ఓకే.